అసెంబ్లీలో బీఆర్ఎస్ ఒత్తిడితోనే ప్రభుత్వం దిగివచ్చి మొక్కజొన్న కేంద్రాలు తెరిచిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు 1600 రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేదని అన్నారు. ఇప్పటికే 20 నుంచి 25% మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సన్ఫ్లవర్ కు క్వింటాల్ కు 7721 మద్దతు ధర ఉందని రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలని కోరారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను హరీష్ రావు ప్రారంభించారు. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 1600-1700కే మక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మన అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్ కు 7721 రూపాయలు మద్దతు ధర ఉంది, 7721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తా ఉన్నారు.